హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉండాలండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇవాళ మనం దర్శించేది శక్తి శివతత్వం క్రమశిక్షణకు ప్రతీత అయిన భగవాన్ శ్రీ కాలభైరవ స్వామిని అయితే దర్శించుకున్నాం. మేమైతే ఇంకా ఫ్రీ బస్ కదా, ఇంకా అలాగ వచ్చేసామండి మా ఏరియా ఉండేటట్టు. ఇక్కడ ప్రతి అమావాస్యకి ప్రత్యేకమైన పూజలు అనేది అయితే జరుగుతాయండి. శివుని ఆవేశ రూపమైన భైరవ స్వామి ఇక్కడ స్వయంభూటిగా వెలిసినట్టు చెబుతారు. ఈ దేవాలయంలో భక్తుల తమ బాధలు దోషాలు తొలగాలని కోరుకుంటూ ప్రత్యేకమైన పూజలు అనేది అయితే ఇక్కడైతే చేస్తారండి. ప్రతి అమావాస్య రోజున కాలభైరవ స్వామికి నెలకొకసారి జరిపే ప్రత్యేక పూజలు మహత్వం ఎంతో గొప్పది. ఈ రోజు భైరవ స్వామి ఆశీస్సులు అత్యంత శక్తివంతంగా లభిస్తాయని పురాణాలు అయితే చెబుతున్నాయి. ప్రతి అమావాస్య రోజు అయితే భక్తులు విఘ్నాలు అడ్డంకాలు తొలగాలని చెప్పేసి ఇక్కడ గుమ్మడికాయ దీపం అయితే పెడతారండి. ఇక్కడ శివునికి ఎలా అభిషేకం చేస్తామో ఇంకా అలాగా పాలు, పసుపు, కుంకుమ, విభూది ఇంకా అన్ని రకాలైతే ఇక్కడ అభిషేకాలు అనేది కూడా చేస్తారు. ఈ పూజ ముఖ్యంగా శత్రు నివారణ, ఇబ్బందులు తొలగటం, ఉద్యోగం, కోర్టు, ఆర్థిక సమస్యలు, ఇంటి దోషాలు తగ్గడం, ఆత్మశాంతి కల ఇటువంటి ఎన్నో సమస్యల నుండి ఇక్కడికి వచ్చి పూజిస్తాయని తీరుతాయని ఇక్కడ ఒక నమ్మకం అండి. ఇదైతే మనకి ప్రతి అమావాస్య రోజు ప్రత్యేకమైన పూజలు అనేది జరుగుతాయి ఇక్కడ. ప్రతి అమావాస్య రోజు కాలభైరవ అష్టకం, కాలభైరవుని భజించడం వల్ల కాలభైరవ స్వామి అనుగ్రహం మన పైన ఉంటుందని ఒక నమ్మకం అండి. మేమైతే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసాం. అప్పటికే ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. ఇది సింహాచలం నుండి మనకైతే 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ భైరవ కోన అనే విలేజ్లో ఉంటుందండి. చూసారు కదా, ప్రతి అమావాస్య రోజు అయితే ఫుల్ పబ్లిక్ అనేది అయితే ఉంటుంది. మేమైతే ఇంకా గుడికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అభిషేకాలు, పూజలు అనేవి ప్రత్యేకంగా అయితే జరుగుతాయి. ఇంక ఇక్కడైతే గుమ్మడికాయ దీపం అనేది ఇక్కడికి వెళ్ళలేదు. మనకి అటు సైడ్ అనేది వెలిగించేసుకోవచ్చు. ఇక్కడికైతే చెకింగ్లు అనేది అయితే ఉంటాయండి. చూసారు కదా, ఇక్కడైతే 1 అవుతుంది. ఇంకా ఇక్కడైతే మనకి వినాయకుడు ఇంకా అమ్మవారు అందరూ దర్శనం ఇస్తారు. అక్కడైతే మనం దీపారాధన అనేది కూడా మనం చేసుకోవచ్చు. ఎవరైనా రాకపోతే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. చాలా మహిమగల కాలభైరవ స్వామి. ఏదైనా మనం కోరిన కోరిక అమావాస్య రోజు కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ ఒక నమ్మకం అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వేరే ఒకరికి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోతో కలుద్దాం.